హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి మాధవిలత సోలోగా ప్రచారం చేస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ అడ్డాలో ఆమె టఫ్ ఫైట్ కొనసాగిస్తున్నారు. అయితే మాధవిలత ప్రచారంలో హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జ్ రాజాసింగ్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సీనియర్లతోనూ మాధవిలత అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కార్పొరేటర్లు, స్థానిక కేడర్ కూడా మాధవిలత ప్రచారంలో కనిపించడం లేదు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవిలత టికెట్ అనౌన్స్మెంట్ నుంచి కూడా కొద్దిగా కాంట్రవర్సీ నడుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమెకి టికెట్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ డేనే గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి హైదరాబాద్ లో మగాడు దొరకలేదా అని కూడా ఆయన అప్పట్లో ప్రస్తావించారు. అది చాలా సెన్సేషనల్ అయింది. అయితే అది అనంతరం కూడా ఆమె ప్రచారంలో ప్రధానంగా ఆమె మొదటి నుంచి కూడా యూట్యూబర్లకి, ఇటు సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ చేస్తుంది అనేది కూడా ఒక అపవాదం ఆమె మూట కట్టుకుంది. అయితే బీజేపీ పెద్దలు కూడా ఆమెను ఆమెకి పిలిచి కూడా చెప్పారు, క్యాడర్ ని కలుపుకొని పోవాలి. లోకల్ క్యాడర్ తో పాటు బూత్ లెవెల్లో ఉన్న కార్యకర్తలను అందరినీ కూడా సమన్వయపరుస్తూ అందరితోని కలిసి క్యాంపెయినింగ్ వెళ్ళాలి. డోర్ టు డోర్ వెళ్లి క్యాంపెయినింగ్ చేస్తేనే ఓట్లు పడతాయి. ఇలా సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తే ఓట్లు పడేయని కూడా బీజేపీ పెద్దలు ఆమెకి చెప్పినప్పటికీ కూడా ఆమె ఒక బజరంగ్ దళ్ ప్రెసిడెంట్ ని మొదటి నుంచి కూడా ఆయనతోనే ఆమె ప్రచారానికి వెళుతుంది. కార్యకర్తలను ఎవరిని కూడా గ్రౌండ్ లెవెల్లో కలుపుకొని పోవటం లేదు అనేది కూడా ఆమె పైన ప్రధానంగా ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా ఆమెకి ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ చేయిందో అప్పటి నుంచి కూడా పార్టీ క్యాడర్ ని ఎవరిని కూడా స్థానికంగా ఉన్న వాళ్ళని కలుపుకోపోవడం లేదు. దానికి తోడు రాజా సింగ్ కూడా ఇప్పటి వరకు ఆమెకి మద్దతుగా ఒక ప్రకటన చేయకపోవడము, ఆమె ఎక్కడ ఓల్డ్ సిటీలో క్యాంపెయినింగ్ వెళ్ళినా కూడా అక్కడ రాజా సింగ్ లేకపోవడము, రాజా సింగ్ అనుచరులు కూడా లేకపోవడం కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె గడిచిన కొద్ది రోజులుగా కూడా ఇటు ఓవైసీ వర్సెస్ మాధవిలత అన్న చందన కూడా క్యాంపెయినింగ్ హోరుగా సాగుతోంది. ఆమె 2 days బ్యాక్ ఆమె ఒక బాణాన్ని విసురుతూ కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అటు పక్కన లెఫ్ట్ లో మసీద్ ఉండడము అదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు ఆమెకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ చేయడము, ఆమెని ఓల్డ్ సిటీలో ప్రశాంతంగా ఉంది పాత బస్తీ, ఇక్కడ వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా ప్రచారం చేసుకోవచ్చని కూడా దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, అలాగే బీజేపీ పెద్దలు కూడా దీనిపైన స్పందించాలి. ఈమె ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చూస్తోంది, పాత బస్తీ ప్రశాంతతని కోల్పోయే విధంగా కూడా ఈమె ప్రచారం సాగుతుంది అని ఓవైసీ కౌంటర్ ఇవ్వడము, అనంతరము ఆమె మాధవిలత కూడా ఓవైసీకి కౌంటర్ ఇవ్వడము, పాత బస్తీ ఇప్పటికీ కూడా మురికి వాడలాగానే ఉంది, ఆ మురికిని మేము అధికారంలోకి వస్తే ఈ మురికినంతా కడిగేస్తాము, పాత బస్తీలో అందరికీ సమన్యాయం చేస్తాము అన్ని అంశాల్లో అని ఆమె అనడము, ఇంకా పతంగి చిరిగిపోయే టైం వచ్చిందని కూడా ఆయనకి ఎన్కౌంటర్ వేయడము, ఇలా కౌంటర్ లో ఎన్కౌంటర్ అన్న చందన కూడా నడుస్తా ఉంది. అయితే ఆమె ఇప్పుడు క్యాడర్ ని కలుపుకోకపోవడమే కాస్త విస్మయంగా ఉంది. ఆమె సొంత ఆలోచనలతో ముందుకు వెళుతుందని కూడా బీజేపీ పెద్దలు ఆమెకి పిలిచి కూడా ఆమెకి చెప్పినట్లు కూడా క్లాస్ కూడా తీసుకున్నట్లు కూడా ప్రచారంలో ఉంది. అయితే హైదరాబాద్ పార్లమెంట్ తో పాటు రాష్ట్రం మొత్తం కూడా బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈసారి సార్వత్రిక ఎన్నికల్ని. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా వీలైనన్ని సీట్లు గెలుచుకోవాలి, డబుల్ డిజిట్ సీటు గెలుచుకోవాలనే కృతనిశ్చయంతో కూడా బీజేపీ ఉంది. కానీ ఇప్పుడు ఈమె వ్యవహార శైలి కూడా ఇప్పుడు పార్టీలో కూడా కొంత కాస్త అంతుచిక్కగా ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా కూడా యూజువల్ గా లోకల్ గా స్థానిక నాయకులతో పాటు పోలింగ్ బూత్ స్థాయి ప్రెసిడెంట్లతోని కూడా అందరితోని కలుపుకొని పోతేనే ఏ పార్టీ అభ్యర్థి అయినా కూడా గెలిచే అవకాశం ఉంటుంది. అయితే బీజేపీకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హిందూ మత సంస్థలైన బజరంగ్ దళ్ గాని, విహెచ్పి గాని, ఇటు సంఘ్ పరివార్ కూడా సంఘ్ పరివార్ వాళ్ళు ఏదైనా కూడా వాలంటీర్ గా స్వచ్ఛందంగా వస్తారు. దేశభక్తి అమితంగా ఉంటుంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఈమె ఎప్పుడైతే ఈమె పేరు తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈమె కొద్దిగా టఫ్ ఫైట్ కూడా
ఇస్తుంది అనేది కూడా ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టు ఈమె ప్రచారం కూడా హోరుగా సాగిస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే స్థానిక క్యాడర్ ని కలుపుకొని పోతే ఈమె గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ స్థానిక క్యాడర్ ని కలుపుకోకుండా ఈమె సొంత ఐడియాతోని వెళ్ళడం అనేది కూడా పార్టీలో కొంతమందికి నచ్చట్లేదు అనేది కూడా ప్రధానంగా ప్రచారంలో ఉంది. అయితే బీజేపీకి ఎక్కడైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా కూడా మిగతా పార్టీల పొలిటికల్ పార్టీస్ లా జన సమీకరణకు డబ్బులు వెచ్చించాల్సిన పని బీజేపీకి ఉండదు. ఎందుకంటే బీజేపీలో ఆర్ఎస్ఎస్ గానీ బజరంగ దళ్, విహెచ్పి వీళ్ళందరికీ దేశం మీద మక్కువ చాలా ఉంటుంది. అలాగే సిద్ధాంతం పట్ల కూడా చాలా మక్కువ ఉంటుంది. ఏదైనా కూడా వాలంటీర్ గా వచ్చి చేస్తారు. అండ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి విహెచ్పికి కూడా ఒక పేరుంది. మిగతా పొలిటికల్ పార్టీల బహిరంగ సభలకు వెళ్తే వాళ్ళకి ఫుడ్ అనేది బిర్యానీయో, పులిహోర ప్యాకెట్, మజ్జిగ ఇలాంటివి అనేది రాజకీయ పార్టీ నాయకులు సమకూరుస్తారు. కానీ ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ దళ్ వాళ్ళు మాత్రము ఆ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంఘ పరివారికి చెందిన వాళ్ళు వాలంటీర్ గా టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటారు అక్కడ జరిగే ప్రచారంలో. అలాగే సొంత వెహికల్స్ లో వస్తారు. వెహికల్స్ ని కూడా ట్రాన్స్పోర్టేషన్ కి కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వరు అనేది కూడా ఒక ప్రధానంగా ఒక వాదన ఉంది. కానీ ఈ నేపథ్యంలో ఈమె ఓల్డ్ సిటీలో తన సొంత శైలిలో ప్రచారానికి వెళుతుంది. ఇప్పటికైనా కూడా రాజా సింగ్ ఈమెకి సపోర్ట్ చేస్తారా, ఈమె రాజా సింగ్ ని వెళ్లి అభ్యర్థించిందా సపోర్ట్ అని? ఎందుకంటే రాజా సింగ్ ఓల్డ్ సిటీలో ఆయన ప్రభావం చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. ఆయన ఓటర్స్ ని ప్రధానంగా హిందూ ఓటర్స్ ని, హిందూ సమాజానికి చెందిన ఓటర్లందరినీ కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. సో రాజా సింగ్ కూడా గట్టి కౌంటర్ ఓవైసీ బ్రదర్స్ కి ఓల్డ్ సిటీలో ఎంఐఎం కి ధీటుగా జవాబిచ్చే వ్యక్తిగా కూడా మొదటి నుంచి కూడా రాజా సింగ్ కి పేరు పొందారు. అయితే రాజా సింగ్ సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా కూడా మాధవిలత గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో ఇప్పటికైనా కూడా ఆమె సొంత ఆలోచనలతో కాకుండా ఆమె సొంత క్యాడర్ ని కాకుండా స్థానికంగా ఉన్న నాయకులతో పాటు కార్యకర్తలు, బూత్ మేనేజ్మెంట్ లో ఉన్న అందరి కార్యకర్తలని కలుపుకొని ఆమె వెళితే డెఫినెట్ గా గెలుస్తుందని అయితే అంటున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. మోదీ గారి ఏ మాట అయితే సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ఒక మాట కోసము ముస్లింల కోసం కష్టపడాలనుకుంటున్నా, హిందువుల కోసం కష్టపడాలనుకుంటున్నా, శ్రీరామనవమి రోజు గాల్లో బాణం వదిలి దాన్ని తీసుకొచ్చి బిల్డింగ్ మీద చూపిస్తే అమాయకులైన ముస్లింలను రెచ్చగొట్టడానికి వీడియో తీసుకెళ్లి నువ్వు మస్జిద్ మీద చూపిస్తే నేనేం చేస్తానా? నాకు అర్థం కాక. అంటే ఇట్లా బేకార్ అన్ని రెచ్చగొట్టుడే మీ పనా? దేశం బాగుపడేది వద్దా మీకు? ఓల్డ్ సిటీ బాగుపడేది వద్దా? ఎన్ని దినాలు పడతారా ఓల్డ్ సిటీ? నా మురికివాడల్లా గలీజ్ డ్రైనేజ్ల మధ్యలో చెత్త కొండీలలో సావమంటారా ఓల్డ్ సిటీని? మేమెవరమైతే వచ్చినామో హిందూ ముస్లింలను కలుపుకొని హిందూ ముస్లింకో భాయ్ బైనాకర్ సబ్కా తరక్కి సోచరాం, అందరు ముందుకెళ్లాలనుకుంటున్నాం. ఇంకొకసారి చెత్త హరకతులైతే చెయ్యండి, ఇట్లా వీడియోలు అంతా తప్పుగా ప్రచారం చేయండి. పతంగ్ కట్ జాతా మే బోల్ రही हूं, ఊరుకోను నేను. कोई मुस्लिम भाई को भी तकलीफ नहीं आने देती, कोई हिंदू भाई को भी तकलीफ आने नहीं देती. मैं सबके लिए ठहरी हूं. अंदर కోసం నిలబడినా ఈ పతంగ్ కాటుడు కాదు, చినిగిపోయే టైం వచ్చింది. చూసుకోండి, నేను చెప్తున్నా. మళ్ళీ శ్రీరామనవమి के दिन रामचंद्र का किस लिए प्रसिद्ध है? राम बाण को प्रसिद्ध है. हम ठहर कर गली के मोहल्ले पे ऐसा जो बाण कर ऐसा दिखाए, इसका कितना गलत वीडियो फैलाया आप लोग. मैं सही वीडियो क्या है मैं अभी दिखाती हूँ आपको. आप देखिए ये वीडियो. कहाँ जाके अंत हो रहा मेरा हाथ? कहाँ अंत हो रहा साहब? कोई दूसरे बिल्डिंग के तो क्या मतलब है? कौन फैला रहे? ऐसे ही रहता. जब भी हम कोई सही मसले को लेके आकर एमआईएम का गलतियां दिखाते हैं, फौरन इसको रिलीजियस बना देते, कम्युनल बना देते. फिर भी मैं बहुत बड़े दिल से, जो मेरा गलती तक नहीं था, ऊपर से कल मस्जिद कैसा था, सफेद कपड़े से बांध दिए, तो कहां से आ रहा मसला? पहली बार मेरा हाथ उस तरफ था भी नहीं, था कोई दूसरे गली से लेकर ऐसा बिल्डिंग के ऊपर. वो भी पीछे से ही है ना ये वीडियो,
और लेके आके क्या करे उसको, फोन को ऐसा पैन करते। क्यों? क्योंकि जो मुसलमान भाई पढ़े लिखे नहीं रहते उनको भड़काने के लिए, कोई दूसरा काम नहीं है एमआईएम को। पहले मैं बताती हूँ, जो गलतियां करे ना